తుఫాన్ ప్రభావంతో తిరుపతిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు చలి తీవ్రత పెరగడంతో క్యూ లైన్లు వసతి గదుల కోసం వేచి ఉండే భక్తులకు తిప్పలు తప్పడం లేదు. మరోవైపు వర్ష ప్రభావంతో ఘాట్ రోడ్లో వెళ్లే వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలంటూ సూచించారు అధికారులు. మనం చూస్తున్నా ఇప్పటికే తుఫాన్ ప్రభావంతో నెల్లూరు తిరుపతికి సంబంధించి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ కూడా జారీ చేసినటువంటి సిచ్యువేషన్, స్కూల్స్ కూడా సెలవులు ప్రకటించినటువంటి పరిస్థితి కనిపించింది. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లే భక్తులు కూడా ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ ద్వారా తెలుసుకుందాం. వర్మ, బెంగల్ తుఫాను ప్రభావం తిరుపతి పైన కూడా పడింది. ఇప్పటికే తమిళనాడు, పాండిచ్చేరి సంబంధించి కూడా రెడ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ కూడా తిరుపతి జిల్లాకు సంబంధించి కూడా ఎల్లో అలర్ట్ అయితే కొనసాగుతుంది. ఈ రోజు సాయంత్రానికి తమిళనాడు, పాండిచ్చేరి మధ్య తుఫాను తీరం దాటే అవకాశం ఏదైతే ఉన్నట్లుగా వాతావరణ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి కూడా తిరుపతి, తిరుమలలో కూడా భారీగా వర్షాలు పడుతున్నాయి. ఒకవైపు వర్షానికి తోడు చలి కూడా తీవ్రత కూడా పెరగడంతో కూడా క్యూ లైన్ లో వసతి గదుల కోసం వేచి ఉండే భక్తులకు అయితే ఇబ్బందులు తప్పడం లేదని చెప్పొచ్చు. అలాగే మరోవైపు వర్ష ప్రభావంతో ఘాట్ రోడ్ లో వెళ్లే వాహనదారులు కూడా జాగ్రత్తగా వెళ్లాల్సిందిగా అధికారులు సూచించిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉండడంతో ప్రమాదం జరగకుండా కూడా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా కోరటం కూడా జరిగింది. అలాగే ఏదైతే క్యూ లైన్ లో ఉండే భక్తులు కూడా ఎప్పటికప్పుడు అన్నప్రసాదాలు కానీ ఇతర సౌకర్యాలు అయితే టీటీడీ కల్పిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ కూడా భారీగా చలి, వర్షంతో భక్తులైతే ఇబ్బందులు తప్పడం లేదు. కాలినడకన వచ్చే భక్తులు కూడా ఇదే ఇబ్బందులు అయితే ప్రస్తుతం అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ఉంది. మరో 2-3 రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉండటంతో దానికి తగ్గట్టుగా కూడా ప్రయాణాలు చేసుకోవాలని కూడా టీటీడీ కూడా సూచన జారీ చేయడం కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు తిరుపతిలోను భారీ వర్షంతో ఏకదాటిగా తెల్లవారుజాము నుంచి కూడా వర్షం కురుస్తూనే ఉంది. దీంతో లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమైన పరిస్థితి అయితే ఉంది. తిరుపతి జిల్లాకు సంబంధించి అధికారులు కూడా అలాగే కార్పొరేషన్ సిబ్బంది కూడా అప్రమత్తమైన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అలాగే లోతట్టు ప్రాంతాల్లో వాళ్ళని కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా కూడా అధికారులు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద భారీ వర్షం నేపథ్యంలో అటు టీటీడీ యంత్రాంగం అప్రమత్తమైంది, తిరుపతిలో కూడా అధికారులు అప్రమత్తమైన పరిస్థితి అయితే ఉంది. ఆశ.